హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మెంతికూర బంగాళాదుంప ఫ్రైని అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై రెసిపీ సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది, రసం రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీతో తిన్నా పుల్కాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో బంగాళాదుంపలను అయితే తీసుకున్నాను. బంగాళాదుంపల్ని పైన పొట్టంతా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలు ఉడికించుకోవడానికి ఒక ప్యాన్లో బంగాళాదుంప ముక్కల్ని వేసి తగినన్ని నీళ్లు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు మరీ మెత్తగా అయిపోకుండా 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన బంగాళాదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక కప్పు నిండా మెంతి ఆకునైతే తీసుకున్నాను. ఈ ఆకుని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడాక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి ఉంచిన మెంతికూరని వేసుకోవాలి. మెంతికూర 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని గుప్పెడు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. మెంతికూర కూడా ఇలా డ్రైగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి ఉంచిన బంగాళాదుంపలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ గా ఉండే బంగాళాదుంప మెంతికూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.